నమస్తే అండి. మీ జుట్టులో డాండ్రఫ్ ఎక్కువగా ఉందా? మీరు కోంబ్ చేసి దువ్వేటప్పుడు బాగా పొట్టు పొట్టుగా రాలిపోతుందా మీకు? అలాంటప్పుడు నేను కొన్ని చెప్తాను, చెయ్యండి. మనకి మినపగుండ్లు తెలుసు కదా! మినపగుండ్లు అంటే ఇడ్లీ, దోస అన్నిటికి వేస్తారు కదా మినపగుండ్లు. అవి ఒక గుప్పెడు తీసుకోండి. గుప్పెడు తీసుకొని ఒక బౌల్లో వేయండి. బౌల్లో వేసి చక్కగా శుభ్రంగా కడిగేసి నైట్ నానబెట్టి మార్నింగ్ వాటిని చక్కగా మిక్సీ జార్లో వేసి రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మనం రైస్ వండుకుంటాం కదా, రైస్ వండినప్పుడు గంజి వార్చండి. గంజి వార్చితే అది కూడా ఒక కప్పు రావాలి. అలా గంజి వార్చి అదొక కప్పు, మినప్పిండి ఒక కప్పు, ఆ రెండు సమానంగా తీసుకొని బాగా కలపండి. బాగా కలిపేసి ఇది పెట్టుకోవడానికి ముందు మీరు హెడ్ బాత్ చేసి ఉండాలి. హెయిర్ అంతా మంచిగా వాష్ చేసుకొని ముందు కోమ్ చేయాలి. కోమ్ చేసిన తర్వాత హెయిర్ అంతా మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఈ ప్యాక్ని మీరు మొత్తం గుర్తుపెట్టుకోండి, మాడుకు పెట్టాలి. మనకి డాండ్రఫ్ అనేది మాడులో ఉంటుంది కదా, కాబట్టి చక్కగా సెక్షన్ వైజ్గా ఇలా 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 కొంచెం కొంచెం ఇలా తీసుకుంటూ చక్కగా ఈ చివరికి వెనక అంతా తలంతా చక్కగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 1 అవర్ తర్వాత చక్కగా తలంతా కడిగేసి షాంపూ చేసుకోండి. చేసుకుంటుంటే మీకు పొట్టు పొట్టుగా రాలే డాండ్రఫ్ తగ్గిపోతూ ఉంటుంది. మీరు కాకపోతే ఓపికగా చెయ్యాలి. ఇది ప్యాకు చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇది మీకు యూజ్ అవుతే ట్రై చేయండి. థ్యాంక్ యూ.